మద్రాస్కర్ అనే ఈ మూవీ రివ్యూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూ అయితే ఇందాము. సో బేసిక్గా స్టోరీ ఎలా ఉంటుందని పాయింట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం డెప్త్ వెళ్దాం. సత్యమూర్తి అనే ఒక హీరో భయ, అదే మన షైనీ నిగమ్ గారు. సో తను అనుకోకుండా ఒక ట్రావెల్ అవుతారు అన్నట్టు, అంటే ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతారు. సో అది ఎందుకు ట్రావెల్ అవుతారు ఏందనేది నేను చెప్పాను. సో అది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ట్రావెల్ అయినాక అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అవుతుంది. సింగం అనే క్యారెక్టర్ ఉంటుంది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత సింగం అనే క్యారెక్టర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంటైర్గా తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, అసలు గొడవ ఏంది, అదంతా ఏంది సీన్స్ అనేది మీరు ఎంటైర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. అంతకుమించి నేను ఎక్కువ కూడా సాగదీయ తెలుసుకోలేను, ఏది కూడా కొంచెము ఎక్కువ చెప్పదలుచుకోలేను ఫీలింగ్ గురించి. అదన్నట్టు మెయిన్గా చెప్పుకోవాలంటే సత్య క్యారెక్టర్ అనేది ఇలా జరిగేటప్పుడు తన లైఫ్లో అంతా బాగానే జరుగుతుంది. అందులో మ్యారేజ్ కానియచ్చు, అదంతా సీన్స్ మీరు చూస్తూ ఉంటారు. సో ఇలా జరిగేటప్పుడు అనుకోకుండా ఆ గొడవ అనేది యాక్సిడెంట్ అనేది చేసిన తర్వాత ఈ సింగం అనే క్యారెక్టర్ ఎంట్రీ అయిన తర్వాత మూవీ అనేది ఎలాంటి మలుపులు తిప్పింది, ఆ రివెంజ్ ఏంది, ఆ పొలిటికల్ ఏంది, ఇదంతా మీరు మూవీలో అని చూస్తారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే మూవీ ఈ టైప్లో అయితే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాదు, మూవీ అనేది నాకైతే కొంచెము బేసిక్గా చెప్పుకోవాలంటే నాకు ఫస్ట్ హాఫ్ అనేది నిహారిక గారితో కొంచెం లవ్ ట్రాక్ కానియచ్చు, అదంతా కానియచ్చు ఉంటుంది. సో అక్కడ నుంచి కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ అవ్వడంతో కొంచెం మీకు కంటెంట్ అనేది అంతలా అనిపించకపోవచ్చు స్టార్టింగ్ పొజిషన్లో, బిగినింగ్ పొజిషన్లో అని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్లో రివెంజ్ కానియచ్చు, ఆ సీన్స్ కానియచ్చు మచ్ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు అనిపిస్తుంది ఫిలిము. సో ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది. వన్ టైం వాచబుల్ ఫిలిం అని నేను చెప్తాను. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఆ హాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువ కూడా ఈ ఫిలిం గురించి నేను సాగదీయదలుచుకోలేను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నాకు నచ్చని పాయింట్ ఏమైనా ఉంది అని అంటే, లైక్ హీరోని అంటే అంతమంది కొడుతున్నా కూడా హీరో అయితే అక్కడ ఉండే కామ్నెస్ కానియచ్చు, చాలా ఉండే అది కొంచెం వెరైటీ అనిపించింది. అంటే లైక్ అంతే కరెక్టే, అది రియాలిటీ వేలోనే తీశారు, నేను అట్లా అనట్లేను. కానీ నాకు వరకు అయితే అది కొంచెం హీరోని చాలా డామినేట్ చేయడం అనేది సీన్స్ అన్నట్టు పెట్టారన్నట్టు నా ఫీలింగ్ అది. సో అది కొంచెము అటు ఇటు అనిపించింది ఫిలిం చూసుకుంటే, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇంకా మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే వైజ్గా కానీ అదంతా కానీ చూసుకుంటే జస్ట్ యావరేజ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది. సో అలా మాట్లాడుకుంటే ఇక క్లైమాక్స్ పోర్షన్లో అది ఓకే అనిపించింది, అది కూడా ఒక పోర్షన్ అనిపించింది. మరీ అంత అయితే ఏముంటుంది, మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. సో ఓవరాల్గా ఈ రివ్యూ అయితే ఇది. కౌసల్య, సుప్రజ, రామ ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. మూవీ అయితే మనకు ఈటీవీ వీళ్ళలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే, లైక్ మీరు జో ఫిలిం చూసారా, మీకు ఒక చాలా డేస్ అయితే ఫిలిం వచ్చి. సో ఆ ఫిలిం చూస్తే మీకు ఈ ఫిలిము అవసరం లేదని చెప్తాను. అసలు నాకు నచ్చలే భయ, నిజం చెప్పాలంటే ఆ పాయింట్. ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఉన్నది లవ్ స్టోరీ, లైక్ కాలేజ్ లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్లో అనేది మ్యారేజ్ అయిన తర్వాత అది ఆ సీన్స్ చూస్తారు. అంతకుమించి స్టోరీలు అనేది ఏం చెప్పడానికి ఏం లేదు. మెయిన్గా చెప్పుకోవాలంటే నాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది ఫిలిం, చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకు అని అంటున్నానంటే, లైక్ చూసిన ఫిలిమ్స్ నాకు గుర్తుకు రావడము, దీని టైప్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయని ఒక ముక్కలే చెప్పుకోవచ్చు. అందుకని నాకు డిసప్పాయింట్ చేసిందని చెప్పాను. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో హీరోని ట్రాన్స్ఫర్మేషన్, లైక్ అంటే ఇప్పుడు కాలేజ్ ఏజ్లో ఒక ఏజ్ ఉంటుంది, ఆ తర్వాత మ్యారేజ్లో ఒక ఏజ్ ఉంటుంది కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అస్సలు సెట్ కాలేదు. నిజం చెప్తున్నా, అస్సలు సెట్ అనిపించలేదు. అదే లుక్స్ అదే వేరియేషన్ అనిపించింది. సో అందుకనే నాకు ఫిలిం అనేది నచ్చలేదు. సో ఇంకా చెప్పుకోవాలంటే హీరో ఉండే ఆ క్యారెక్టర్ విధానం కానియచ్చు, అంటే కొంచెం యాక్టింగ్ కానియచ్చు, పర్ఫార్మెన్స్ కానియచ్చు, అంతలా అనిపించలేవే నాకు. అది కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. నచ్చిన పొజిషన్ ఏమన్నా ఉందా అంటే, లైక్ హీరోయిన్ వచ్చి హీరోకి డైరెక్ట్ ప్రపోజ్ చేయడం అనేది ఏంది, ఇది మనకు ఎంసీఏ ఫిలిం, లైక్ మన నానిగారి ఫిలింలో చూసాము. అది కొంచెం వేరే ఉంటుంది. కానీ దాంతో కంపేర్ చేయకండి. ఆ ఒక్క సీన్ లైక్ ఏంటంటే, హీరోయిన్ వచ్చి హీరోకి ప్రపోజ్ చేయడం అనే సీను ఇది జస్ట్ ఓకే అన్నట్టు అక్కడ కొన్ని ఆ సీన్ కానివచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని బాగా అనిపించినాయి అంతే. కానీ అవన్నీ కంపేర్ చేసుకొని మూవీ అంతా బాగుందంటే నేను అసలు చెప్పలేను. సో అందుకనే నాకైతే ఫిలిం అనేది సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ అన్నట్టు అనిపించింది, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న ఆ సీన్స్ చూసుకున్నట్టయితే. కానీ ఫస్ట్ హాఫ్ అనేది అంతా నిబ్బా నా ఒపీనియన్ అది. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ రివ్యూ ఇది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.